ఒక సీనియర్ పాలిటీషియన్, ప్రజలు గౌరవించి అభిమానించిన లెజిస్లేటర్, 3 సార్లు మంత్రిగా ఉన్నారు. ఈ రాష్ట్రం ఎరిగిన సీనియర్ మంత్రులలో తనొకరు. వారిని మర్యాదపూర్వకంగా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది పోలీసులు. అడ్వకేట్ని, అసిస్టెంట్ ప్రజెన్స్ని కోరుకుంటే ఇద్దరు పేర్లు ఏమన్నారు, ఇద్దరు పేర్లు జె రామచంద్రరావు గారిది, ఆర్ చంద్రశేఖర్ రెడ్డి గారి పేర్లు ఇచ్చాము. వారు ఇవాళ హరీష్ రావు గారితో పాటు ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు వారిని అడ్వకేట్లని లోపలికి రానియకుండా ఓన్లీ హరీష్ రావు గారిని గేట్ దగ్గర హరీష్ రావు గారిని లోపలికి తీసుకొని పోయినారు. మార్నింగ్ 11 గంటలకు అది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారిని లోపటే ఉంచినారు. వారిని ప్రశ్నిస్తున్నారా, వేధిస్తున్నారా, లేకపోతే ప్రెషరైజ్ చేస్తున్నారా ఏది తెలియదు. మేము ఇప్పుడు ప్రభుత్వాన్ని కానివ్వండి, పోలీస్ వ్యవస్థను కానీ మేము డిమాండ్ చేసేది ఏంటంటే, చట్ట ప్రకారంగా సుప్రీంకోర్టు ఏదైతే ఇంతకుముందు ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయో ఆ ఆదేశాల ప్రకారంగా ఒక అడ్వకేట్ని మీరు వారిని ముందు రిలీజ్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ 6 గంటలు అయిపోయింది. మీరు తనని అక్యూజ్డ్గా పిలవలేదు, ఆయనని ఎవిడెన్స్ చేయడానికి పిలిచినారు. 6 గంటలు కంటిన్యూస్గా పెట్టుకునేదానికి ఆయనేమో యువకుడు కాదు, ఆయనకి 50 సంవత్సరాలు దాటింది. తను డయాబెటిక్ కూడా. మీరు కావాలంటే మళ్ళీ ఇంకో రోజు తెచ్చుకోండి. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే మేము డిమాండ్ చేసేది, అడ్వకేట్ ప్రెజెన్స్లో చేయండి. అడ్వకేట్ మీ పనికి ఆటంకం కలగకుండా ఒక విజువల్ డిస్టెన్స్లో ఉంటారు. మీరు మీ పని చేసుకోండి. ఈ 2 విషయాలను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఆల్రెడీ 6 గంటలు అయింది కాబట్టి మీరు ఇమీడియట్గా రిలీజ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మేము ఇక్కడ అధికారులతోని ఇదే విషయాన్ని మేము విన్నవించాము. వారికి ఒక అర్ధ గంటలో చెప్పమని కూడా రిక్వెస్ట్ చేశాము. వారు మీరు పక్కన ఉండండి, మేము ఒక ½ అవర్లో మీకు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పారు. అందుకని ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం. చూద్దాం ఏమవుతుందో. కానీ మీ అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఏం చేస్తున్నారు మీరు హరీష్ రావు గారిని లోపల అనేది పోలీస్ అధికారుల నుంచి మీరు కూడా వారిని ప్రశ్నించి సమాచారం అనేది అశేష ప్రజానికానికి, తెలంగాణ ప్రజానికానికి మీరు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.